నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జరుగుతున్న అభివృద్ధి చూసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే భావన అందరిలో కనిపిస్తుంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. రూరల్ మండలం బంగారుగూడెంలో గ్రామ వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం. న్యాయవాదులకు ఉచిత ఆరోగ్య కార్డులు అందివ్వాలి. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ. భీముడల్లో నూతన మండల రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన తహసీల్దార్ రమాదేవి. వంద రోజుల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే భావన అందరిలో కలుగుతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక వేకర్స్ కాలనీలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగిన సామూహిక శ్రీమంతం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాలతో పాటు బాలింతలకు, చిన్నారులకు ఆయన సొంత నిధులు 30,000 రూపాయలు వెచ్చించి వివిధ రకాల పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వ నిధులు 4,000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పట్నాల రాంపండు, అడవాల నారాయణమూర్తి, పరిమి రవికుమార్, పుల్లా బాబీ, పైబోయిన వెంకటరామయ్య, గుండుముగుల సురేష్, నలగంచు రాంబాబు, ఎం మణికుమార్, చాపల రమేష్, లోవరాజు, అల్లు సత్య, అనిల్, వెజ్జు రత్నకుమారి, అడప జమున, ఎం లక్ష్మీప్రసన్న, కొల్లి రమావతి తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక స్త్రీమూర్తికి శ్రీమంతం చేయడం కానీ ఆ పిల్లలను ఏ రకంగా పోషించాలనే ఆలోచన ముఖ్యమంత్రి పరిపాలన మనం చూసాం. ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీగా, పట్టుదలగా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, దాంట్లో ఆయన తీసుకున్న శాఖని న్యాయం చేయాలని చెప్పి మరి వచ్చే నిధులు పల్లెటూరులకే ఇవాళ ఖర్చు పెట్టే విధంగా 15th ఫైనాన్స్ కానీ ఏదైనా మరి ఈరోజు చేసి రావడం మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసే అవకాశాన్ని మనకు కల్పించారు అంతా కూడా. ఎందుకంటే ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పుడుతుంది మహా జనరల్ మూలం ప్రకారం. ఇవాళ 60 మందికి మనందరూ శ్రీమంతం చేస్తామంటే ఈ అవకాశం మాకు ఇచ్చిన ఆడపిల్లలందరూ కూడా చెప్పిన మరి మా అయితే 2-3 మన ఇంట్లో శ్రీమంతాలు జరుగుతాయి. కానీ ఇవాళ 60 మందికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ఇక్కడ పెద్దల ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది దిగ్విజయంగా జరగాలి. దీన్ని మనసున్న వాళ్ళందరూ కూడా సహాయం చేయండి. ఎవరో ఒకరు చేయాలని లేదు, సాయం చేయడానికి లిమిటేషనే లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో కొంత దానం చేస్తే భగవంతుడు మన బాగా చూస్తాడనేది మన దేశం సత్యం. కాబట్టి దాన్ని నమ్మే బతుకుతున్నాం, దాంతోనే ఆచరిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కలిసి మంచి కార్యక్రమం చేయడానికి దీనికి హద్దు లేదు, పదవి లేదు. పదవి లేకపోయినా కోళ్ళని చేసుకుంటూ వచ్చాను. ఇవాళ మరి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఎంపిక చేయడం, దాని ద్వారా మరి ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఆర్ఫన్స్గా మిగిలిన పిల్లలకి నెలకు 4,000 ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. కానీ ఇది మనిషికి కావాల్సింది విద్య. మీరు 100 పథకాలు ఇవ్వండి, విద్య, వైద్యం, పెన్షన్ ఇస్తే ఆ ప్రభుత్వం ఇప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఆయన ముందు వాగ్దానం చేసిన అన్ని కంటిన్యూ చేయలేదు. అమ్మఒడిలో 15,000 అన్నాడు. ముందు వాళ్ళ భార్యతో సహా అందరూ చేసిన వీడియో రికార్డు మనం చూసాం. మరి దాంట్లో చూసుకుంటే మరి ఎన్ని వచ్చినాయి మీరు చూడాలి. ఒకరికే ఇస్తాం, ఎక్కడో సరిపోయిందని. అదే మనం కూడా చెప్పొచ్చు, వాళ్ళ ప్రభుత్వం నిధులు లేవు కాబట్టి వచ్చి నేను ఇస్తామని చెప్పి ఆ డబ్బులతో మనం అభివృద్ధి కూడా చేయొచ్చు. కానీ ఆ మాట చంద్రబాబు గారు అనలేదు ఈ రోజు వరకు. డబ్బు ఉన్నా లేకపోయినా మనల్ని నమ్మి ఓట్లు వేశారు. మీరు ప్రజల మధ్య ఉండే ప్రజలకు కావాల్సిన సహకారాన్ని అందించమని చెప్పి అందరు నాయకుల్ని కూడా ప్రజల మధ్యలో మమేకమయ్యే కార్యక్రమాలు ఎన్ని చేపడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదో ఇవాళ అన్నీ చేస్తామని మేము చెప్పట్లేదు. ఏదైతే మాట 6 ప్యాక్లో మాట ఇచ్చారో చంద్రబాబు గారు, దాంట్లో ఒకటొకటిగా చేసుకుని రాగలుగుతున్నారు. ఎందుకంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, అసలు ఏ బిల్లులు రాకుండా ఉన్న పరిస్థితి. పల్లెటూరు చూసుకుంటే మరి ఎదురు చూపులు అనమాట. ఎప్పుడైనా మా గ్రామం బాగుపడతా, మేము ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, నిత్యావసరంగా వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు మీరు ఎప్పుడు కూడా కల్పించలేకపోయారు. ఈరోజు మీరు ఉమ్మడి డబుల్ ఇంజిన్ సర్కారుని మీరు ఎన్నుకున్నారు. మోడీ గారి సహకారం ఏదైనా ఉందంటే ఇవాళ ఈ 4,000 ఇవ్వగలుగుతున్నామంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపోయినప్పుడు కూడా మరి ఇది మన ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రంగా గుర్తించి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ చేస్తే అది స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో భాగం పంచుకుని ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి. గత ప్రభుత్వంలో మరి ఇలాంటి కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించిన దాఖలాలు లేవు. మరి ఈవేళ మీ అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి కార్యక్రమాన్ని మరి డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కోవిడ్ బాధితులుగా చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకి మరి 4,000 రూపాయలు అనేది చాలా హర్షణీయ విషయం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మరి సోదరీమణులు, మీరు బాగా పనిచేసి అంగన్వాడీ టీచర్లు అనే కంటే సోదరీమణులు మీరందరూ కూడా మరి ఏదైతే పిల్లలకి పౌష్టికాహారం ఉందో అది ఒకవేళ సరిపోని పరిస్థితుల్లో అందరూ కూడా అది పెంచడానికి మరి శాసనసభ్యులు వారు గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చాలామంది చెప్పారు ఇచ్చే నిధులు సరిపోవడం లేదండి అని. కానీ ఫుడ్ కూడా మరి సపరేట్గా నిన్నే చూశాను నేను. టెండర్ పిలిచి మరి క్వాలిటీ అయిన ఫుడ్ ఇవ్వాలి, 50 గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన కూడా అందులో చూడటం జరిగింది. పౌష్టికాహారం ఎక్కడ లోపం లేకుండా, ఎందుకంటే మీకు అది పాడైపోయిన గుడ్లు ఇలాంటివి తీసుకుని ఉంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతినుకోకుండా ఇలాంటి ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమానికి మంచి జరిగేలాగా మీ వంతు సహకారం పూర్తిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 100 రోజులు పూర్తయిన తర్వాత వివిధ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమంలో మంచి ప్రభుత్వం అన్న ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మరి అందులో భాగంగా ఒక మహిళా సోదరిమణిని ఆవిడ శ్రీమంతానికి మరి ప్రభుత్వం ఆవిడ ఎన్ని రకాల సాయం చేస్తుందో ఆవిడ తెలియాలి. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మరి గర్భిణీ స్త్రీలకి ఎన్నో పోషకాలు అందించడం జరుగుతుంది. వాళ్ళ గర్భిణీ ధరించిన కాడి నుంచి వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ సామాన్య మానవులుగా తయారయ్యేదాకా కూడా వివిధ స్థాయిల్లో వివిధ రకాల పోషకాలు వాళ్ళకి అందించడం మరి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఏదైతే మన భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన సంక్షేమ పథకాలు ప్రజలకు చేస్తుందో అప్పుడు దాకా ఎవరికి తెలియంది. అందులో భాగంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ తెలియాలి ఏవైతే మనం చేస్తున్నామన్న విషయం మీద ఈ కార్యక్రమం చేయడం ప్రారంభించింది. ఈరోజు
ఈ గర్భిణీ స్త్రీలు శ్రీమంతం చేసుకుంటే మరి ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోక ఇక్కడ అయ్యే ఖర్చులకు నిమించి ఎమ్మెల్యే 30,000 రూపాయల జేబులో డబ్బులు పోషణ అనేది పేద మహిళలకు, పేద స్త్రీలకు, గర్భిణీ తెలిసిన పేదవికి ప్రతి స్త్రీకి కూడా ఈ పోషకాహారం ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రోగ్రాం. మన అందరూ పెద్దలందరూ మాట్లాడినట్టుగా వారు ఈ పోషకాహారాన్ని స్వీకరించి వారు మంచి గర్భిణీలుగా, మంచి డెలివరీగా, పిల్ల పాపలతో మంచి పౌష్టిక ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిచ్చి వారు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మన శాసనసభ్యులకు, వేదికను అలంకరించిన నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు తిరుపతి లడ్డూను వాడుకున్నారని విమర్శించారు. తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. దాన్ని డైవర్షన్ చేయడానికి డిక్లరేషన్ అంటూ మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, కైగాల శ్రీనివాస్, గుండుమొగుల సాంబయ్య, జిడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, వెలిశెట్టి నరేంద్ర, రెడ్డి సూరిబాబు, బోళం రమణ, బోణం వెంకటలక్ష్మి, బొద్దాని శ్రీనివాస్, పొట్ల ఏడుకొండలు, మిరియాల శేషు, గోకా వెంకటేశ్వరరావు, బోణం వీరయ్య, సోర్పాని రామకృష్ణ, పసలపూడి వాసు, సిర్రాపు శాంతకుమార్, దాసిబాబు, పరిమితి తులసీదాస్, కట్టా రంగబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం ఓడపోలికిందా అంటే ఏమీ లేదు. ఇవన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం కోసం సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు వాడుకునే దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇప్పటికే ఒకసారి స్వామి పట్ల అపచారం చేశాడు. తిరుమలలో ఉన్న 1000 కాల మండపాన్ని ఇప్పుడు వందలాది సంవత్సరాల క్రితం నిర్మించారు. అది నిర్మూలించడం తగదని సాక్షాత్తు విష్ణు భగవానుడి భక్తులైనటువంటి రామానుజాచార్యుల వారి శిష్యుడైనటువంటి చిన్నజీయర స్వామి అది పడగొట్టడానికి వీల్లేదంటే బలవంతంగా 1000 కాల మండపాన్ని కూడగొట్టేశాడు. దాని పర్యవసానం అలిపిరిలో అతని మీద బ్లాస్టింగ్ జరిగి భగవంతుడు అతనికి శాస్తి జరిగింది, నువ్వు ఎప్పుడైనా సరే ఇటువంటి తప్పులు చేయకూడదని కూడా ఒకసారి హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా తన స్వార్థ రాజకీయాలకి వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని తన కలుషితమైన మనస్సుతోటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ కలిసిందని దుర్మార్గమైన డైవర్షన్ పాలిటిక్స్ కి నిన్నటి రోజున వాస్తవాలన్నీ కూడా తేటతెల్లం చేశారు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళారే, నువ్వు ఎక్కడ డిక్లరేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదే. సాక్షాత్తు నీ కేబినెట్ లో హోంమంత్రి అయినటువంటి శ్రీమతి అనిత, ఆవిడికి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్ గా ఇచ్చారు. ఆవిడ నేను క్రైస్తవ మతస్థురాలని, నేను మెంబర్షిప్ తీసుకోవడం సబబుగా ఉండదని ఆవిడ రిజెక్ట్ చేసింది. మొన్న మధ్యన మరి ఆవిడ తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్ళింది, ఆవిడ దర్శనం చేసుకుంది. మరి ఏ డిక్లరేషన్ అడిగితే పంపించాను. ఇవాళ రోజుకో మాట మాట్లాడే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఒక రోజున అంటాడు, ఇంకో రోజునేమో మా ఇంట్లో ఎప్పుడు రామనామం జరుగుతూ ఉంటది, ఒకసారి ఏమో నేను బాప్టిజం తీసుకున్నాను, నేను అసలైన క్రైస్తవునిగా మారానని ఇంకో సందర్భంలో చెప్తాడు. మసీదులకు వెళ్ళి రంజాన్ సమయంలో మనం సోఫాలో కూర్చోకూడదు, నేల మీద కూర్చోవాలి, నాకు పెట్టేది పెద్ద మొక్కలే కదా అని ఆ సందర్భంలో చెప్తూ ఉంటాడు. మరి మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేలారా అంటే మీరు మీ రాజకీయ స్వార్థానికి స్వలాభానికి హిందువుల మనోభావాలతోటి మీరు ఆడుకోవట్లేదా? సనాతన హిందూ ధర్మానికి నేనే ప్రతినిధిగా మీరు మీకు తెలిసిన వాక్యాన్ని సాగదీస్తూ చెప్తున్నారు, దానికి పెద్ద ప్రయత్నం చేశారు. సనాతన హిందూ ధర్మం అంటే ఏంటి? దయచేసి ఇప్పటికైనా భగవంతుడి పట్ల అపచారం చేసే సాహసం చెయ్యొద్దని నేను మనవి చేస్తాను. తాడేపల్లిగూడెం రూరల్ మండలం బంగారుగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ చుండ్రు శ్రీనుబాబు, ఎంపీటీసీలు బుర్ల సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అతిథిగా అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలతో కలిసి వడ్డీ రఘురాం మాట్లాడుతూ వైసీపీ కుటుంబం మీద అపారమైన ప్రేమ చూపించే గ్రామ బండారుగూడెం గ్రామం అని, భవిష్యత్తులో మనమందరం మరలా వైసీపీ పార్టీకి విజయదుందుబి మోగించేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేయాలని అన్నారు.
అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, ఎంపీటీసీ మార్లపూడి సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ బోర్ల కట్టయ్య, వైసీపీ నాయకులు మాకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ముప్పిడి మురళి, మాకా రాజు, సతీష్, కృపవరం, మాకిరెడ్డి నెహ్రూ, నల్లమిల్లి అంజురెడ్డి, బుర్ల రవి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో నిజంగా కూడా ఇవాళ 1వ నెంబరు 2వ నెంబరు పోలింగ్ బూతులు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవటం, ఇవాళ అన్ని తిరుక్కుంటా కూడా ఈ గ్రామానికి రావటం, ఎప్పటి నుంచో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబం ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి ఇక్కడ భారీగా మెరాజీ తీసుకొచ్చే విధంగా ఇవాళ ఆ పార్టీనే నమ్ముకుని ఏమి అనుభవించినా అనుభవించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఎంతో ధైర్యంగా వాళ్ళు ఏమి పార్టీ ఎటువంటి లబ్ధి పొందకపోయినా, ఎటువంటి పదవులు అనుభవించకపోయినా ఇవాళ పార్టీ కోసమే వాళ్ళ జీవితాలే త్యాగం చేసే విధంగా ఇవాళ ఈ కార్యకర్తలు ఎంతో బలంగా ఉండటం, వాళ్ళని చూడటం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి కార్యకర్తలు ఉండటం జగన్మోహన్ రెడ్డి గారి పూర్వజన సుకృతం, ఆయన అదృష్టంగా నేను భావించి ఆయనతో పాటు నేను కూడా ఆయన చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఉన్నందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనసు పూర్తిగా ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకున్న ఆదర అభిమానాలు చూసి మీ అందరికీ కూడా పెద్దవారికి చేతులెత్తి శిరస్సు వంచి మీ పాదాలకి నమస్కారం చేస్తూ చిన్నవారికి నా ఆశీస్సులు ఇస్తూ పెద్దవారికి అందరికీ కూడా వారి యొక్క దీవెనలు ఈ పార్టీకి మాకు ఉండాలని భవిష్యత్తులో మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయధ్వంసమ ఈ విలేజ్లోనే విజయోత్సవాలు ఈ విజయంలోనే జరుపుకునేలాగా, అలాగే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే విధంగా, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు బడుగు పేద వర్గాల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేలాగా ఇవాళ ఎవరైతే కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు పరుస్తానని వారు ఏదైతే 6 గ్యారంటీలు, ఏదైతే 6 గ్యారంటీలు చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో 6 గ్యారంటీలు కూడా అమలు పరిచే విధంగా, ప్రతి పేదవాడికి ఆ పథకం వచ్చే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కార్యకర్తలందరూ కూడా పేదలకు అవన్నీ కూడా అందే విధంగా మనం పనిచేద్దాం, కార్యకర్తలకు ధైర్యంగా ఉందాం. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఇంతకు 10 రెట్లు మన ప్రభుత్వంలో ప్రజలందరూ ఆనందంగా ఉండేలాగా మేము మనందరం కూడా కృషి చేద్దామని మీ అందరికీ మరొకసారి చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ న్యాయవాదులకు ఉచిత ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ హాల్లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం వి శైలజ అధ్యక్షతన శనివారం జరిగింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో సుమారు 50,000 న్యాయవాదులు ఉన్నారన్నారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆరోగ్య కార్డులు అందించాలని కోరారు. న్యాయవాద వృత్తి, న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలనిస్తున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకి ఉందని అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి కూడా మాట్లాడారు. సమావేశంలో న్యాయవాదులు ఎస్ఎస్ జౌజుద్దీన్ బాబా, కట్టా సత్యనారాయణ, పి పూర్ణిమ శ్రీనివాస్, కౌరు వెంకటేశ్వర్లు, గెద్దాడ విజయభాస్కరరావు, పివిపి లక్ష్మి, వై మణికంఠ, తేజ, పామర్తి నగేష్, కెవి సుబ్రహ్మణ్యం, బి సునీల్, పివిపి లక్ష్మి, పి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి మధ్యలో చూడండి నూతన క్రిమినల్ చట్టాలు చాలా ప్రమాదకరమైనటువంటి చట్టాలు తీసుకురావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోరటం, వాటి మీద చాలా విగరస్గా అంటే హైకోర్టు కాడి నుంచి కింద మఫ్సల్ స్థాయి తాలూకా కోర్టు వరకు కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్లో ఈ చట్టాలు చాలా ప్రమాదకరం. ఈ క్రిమినల్ చట్టాలు న్యాయవాదుల వృత్తికి, కక్షిదారులకి, ప్రజాస్వామ్య హక్కులు కోల్పోవటానికి, పౌర హక్కులు కోల్పోవటానికి, ప్రజాస్వామ్యానికి గండి కొట్టే విధంగా ఉండటానికి, అన్యాయంగా అక్రమంగా దేశద్రోహ కేసులు పెట్టడానికి ఈ చట్టాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి చాలా తీవ్రంగా ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ పార్లమెంటు చట్టాలు ప్రవేశపెట్టిన వెంటనే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆల్ ఇండియా అధ్యక్షులు ఆయన వెంటనే చట్టాల గురించి ఆయా రాష్ట్ర కమిటీలకు చెప్పడం. మేము ఆల్ ఇండియా లాయర్స్ అని మేము చెప్పేది ఏంటంటే ఈనాడు మా లాయర్స్ యూనియన్లో ఉంటే ముఖ్యాంశాలు ఏంటంటే ప్రజాస్వామ్యం కాపాడుకోవాలండి, సెక్యులర్ స్టేట్గా ఉండాలండి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీగా ఉండాలండి, అట్లాగే చట్టాలు సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి మా లాయర్స్ యూనియన్ ముఖ్యమైన అంగాలుగా మనం పెట్టుకున్నాం.
బేముడల్లో నూతన మండల రెవెన్యూ కార్యాలయాన్ని శనివారం తహసీల్దార్ బి రమాదేవి ప్రారంభించారు. విశేష పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయ ప్రధాన ద్వారం పలు విభాగాలను మండల రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఐ కిరణ్ కుమారి, సీనియర్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్, సర్వేయర్ ధర్మారావు, శంకర్, ప్రసాద్, హేమ, విఆర్ఓలు, విఆర్ఏలు పాల్గొన్నారు. బేముడోలు తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉన్న కారణంగా ఈరోజు బేముడోలు తహసీల్దార్ కార్యాలయాన్ని శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు దగ్గరలో ఉన్న బేముడోలు సచివాలయం 2కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి ఇంక నుంచి బేముడోలు సచివాలయం 2లో ఉన్న తహసీల్దార్ గారి కార్యాలయాన్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతుంది. బేముడోలు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉందండి. ఇది ఆ పక్కన ఉన్న బేముడోలు సచివాలయం 2 పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించమని కోరుతున్నారు. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలకు నిధులు మంజూరు చేశారని మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన కుంచినపల్లిలోని నిర్మాణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నిర్మాణానికి తాను 80 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ నుండి ఇప్పించినట్లు తెలిపారు. ఆయన వెంట వైసీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, కర్రి భాస్కర్రావు, గుండుముగుల సాంబయ్య, చెన్నా జనార్దన్, జిడ్డు హరిబాబు, బోనం వెంకటలక్ష్మి, రెడ్డి సూరిబాబు, పట్ల ఏడుకొండలు, బద్దాని శ్రీనివాస్, ఎలిశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండగా ఎక్కడ ప్రతి ఆలయంలో కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా, అవినీతి లేకుండా, భగవంతుడికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా అన్యాక్రాంతం కాకుండా ఆ నిధులన్నీ కూడా ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ దగ్గర 650 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి, ఇది ప్రధానమైన ఆలయాలు కాకుండా సిజిఎఫ్ నిధులతోటి గ్రామాన్న మండల కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ ఆలయాల అభివృద్ధి కాకుండా 4100 దేవాలయ నూతన ఆలయాలను నిర్మించడానికి మొదలు
పెట్టి ఒక ఉద్యమ రూపంలో మొదలు పెడితే దగ్గర 2980 దగ్గర 3000 దేవాలయాన్ని 10 లక్షల రూపాయల ఆలయాలతోటి 10 లక్షలతోటి పూర్తి చేశాం. ఇంకా మిగిలిన ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకి సౌకర్యాలు కలగజేయాలి అని పెద్ద ఎత్తున చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాలైనటువంటి శ్రీశైలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ, విజయవాడలో కానీ, ద్వారకా తిరుమలలో కానీ, అన్నవరంలో కానీ, సింహాచల క్షేత్రంలో కానీ, కాణిపాకంలో కానీ 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఎదురుగుండా కనపడతా ఉన్నాయి. ఇవాళ మన తాడేపల్లిగూడెంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సామూహిక వివాహాలు చేసుకుని ఏర్పాటు చేయాలని దగ్గర ముందు 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాను. అది సరిపోదంటే మళ్ళీ దాన్ని పెంచడం కూడా జరిగింది. కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్ వేయటం జరిగింది. కానీ మిగిలిన సౌకర్యాలు చేసేటప్పటికి ఆ టైం అయిపోయింది. ఇవాళ తాడేపల్లిగూడెంలో ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేసాం. నేనుండే ప్రాంతంలో ఒక రామాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 1 కోటి రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో అనేక దేవాలయాలు లక్షలాది కోట్లాది రూపాయలు. బలసలమ్మ గుడికి దగ్గర 2 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ముత్యాలమ్మ గుడికి 1,50 లక్షల రూపాయలతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. వై జంక్షన్ లో కనకదుర్గం ఆలయం వెనకాల కావాల్సిన ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆ పనులన్నీ ఆపేసి ఆ స్వామిని అడ్డం పెట్టుకుని వాళ్ళ వాటాలు వాళ్ళకు వచ్చేలాగా అక్కడ ఆపేస్తామంటే దానికి చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతా ఉన్నాడు. ఆ ప్రాసెస్లో ఉన్నాయని కూడా ఆపేయమని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే భగవంతుడి పట్ల అపచారం ఎవరు చేస్తున్నారు? భగవంతుడితోటి రాజకీయాలు ఆడటం ఏంటి? ఉంగుటూరు మండలం నారాయణపురంలోని వివేకానంద జడ్పీ హై స్కూల్లో దాత బళ్ళ త్రిమూర్తుల సౌజన్యంతో విద్యార్థులకు శనివారం ఉచిత బస్ పాసులు, ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. ఆయన గత 8 సంవత్సరాలుగా ఉచిత బస్ పాసులను పంపిణీ చేస్తున్నారంటూ డిపో మేనేజర్ వై సత్యనారాయణమూర్తి, పాఠశాల హెచ్ఎం షేక్ మీరా సాహెబ్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ దెడ్ల సంధ్యారాణి తదితరులు బళ్ళ త్రిమూర్తులను సత్కరించారు. హెచ్ఎం మీరా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు వి రంగరాజు, మాజీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ బొమ్మిడి అప్పారావు, సప్పా వీరబాబు, డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి, ఏపీఎస్ఆర్టీసీ పిఆర్ఓ దొంతల విజయ్ కుమార్లు పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులకు ఉచిత బస్ పాసులు పంపిణీ చేశారు. నిరంతరాయంగా నిరాటంకంగా ఈ బస్ పాసుల పంపిణీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మరి మన త్రిమూర్తులు గారికి, అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు బస్ పాసులు ఇవ్వడం అనేది గత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో స్కూల్కి వస్తున్నారు, కాలేజీకి వస్తున్నారు. వారు ఎన్నో శ్రమ పడుతూ, ఆర్థికంగా కూడా భారం పడుతూ వారు ఇంతవరకు రావడం ఎందుకు, మనం ఫ్రీగా బస్ పాసులు ఇద్దాము లేదా కన్సెషన్ తోటి బస్ పాసులు ఇద్దామనేటువంటి ఒక సంకల్పంతో ఈ బస్ పాస్ కార్యక్రమం అనేది మొదలైంది. అయితే దీంట్లో 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలులకు అందరికీ కూడా 12 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి బాలులందరికీ ఉచితంగాను, అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలు అప్ టు 10th క్లాస్ వరకు చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత బస్ పాస్ ఇవ్వాలనేటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఈ బస్ పాసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ వారు మన వివేకానంద హై స్కూల్కి బస్సులు పంపిణీ నిమిత్తం మరి డిపో మేనేజర్ మూర్తి గారి దగ్గర నుంచి సూపర్వైజర్ విజయ్ కుమార్ వరకు కూడా అధికారులందరూ రావడం, మనందరికీ బస్సులు పాసులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ బస్సుల పంపిణీకి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు కూడా శ్రీమతి బళ్ళా త్రిమూర్తులు గారు, నేను ఉన్నాను, మీకు మీ ఎంత అమౌంట్ అవసరమైనా సరే ఆ డబ్బులన్నీ కూడా పిల్లల దగ్గర వసూలు చేయొద్దు, నేను ఒక్కడే ఇస్తానని ముందుకు రావడం ఈ సంవత్సరమే కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా బళ్ళా త్రిమూర్తులు గారు మన హై స్కూల్కి మరి 8 సంవత్సరాల నుంచి బళ్ళా త్రిమూర్తులు గారు మన పిల్లలందరికీ ఫ్రీగా బస్సులకి అమౌంట్ ఆయనే బరాయిస్తున్నారు.
మరో పారిశ్రామికవేత్త రంగరాజు గారు ఉన్నారు. వీరందరూ కూడా స్కూల్లో చదవకపోయినా సరే, ఎన్ని లక్షలైనా సరే మేము ఉన్నాము, ఈ స్కూల్కి ఆదుకుంటాము. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ముందుకు రావడం అన్నది సామాన్య విషయం కాదు. దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మీకు బస్ పాస్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరూ కూడా అందరూ ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళనే కాదు, పేద విద్యార్థులు కూడా అందుబాటులో చదువుకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి మన త్రిమూర్తులు గారు అలాగే ఆర్టీసీ వారి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మీకు బస్ పాసుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా చదువుకొని ఈ పాఠశాలకు అలాగే ఈ పెద్దలందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. తాత అనేది మన రంగరాజు గారు కానీ మన తిమ్మతులు గారు కానీ ప్రతిదానికి దేనికైనా సరే మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం అనేది చేపురోలకి నారాయణపురం కూడా గర్వకారణం. అలాగే మాకు 2015 నుంచి కూడా కంటిన్యూగా బస్ పాసులు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి ఆయనే ఫోన్ చేసి మనం ఈ సంవత్సరంలో 3 ఏళ్ళు అయిపోయింది, మన వికలాంగులకు ఇవ్వాలి, ఈ సంవత్సరంలో ఈ నెలలో మనం ఈ ఫ్రీ పాసులు ఇవ్వాలి నారాయణపురానికి అని గుర్తు చేస్తున్నటువంటి గౌరవశ్రీ బల్ల తిరుమతులు గారికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే నాకు పాసులు రాసేందుకు మా రవి గారు కానీ స్వామి మాస్టర్ గారు కానీ ఎంతో సహకరించారు, దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూశారు. వారికి మా ఇచ్చమ్మ గారికి కూడా మిత్రుడు ఇచ్చమ్మ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు శనివారం భీమడోలు జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయంలో వైసీపీ శ్రేణులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పార్టీ మండల అధ్యక్షుడు రావిపాటి సత్య శ్రీనివాస్, ముళ్ళగిరి జాన్సన్, రామకుర్తి నాగేశ్వరరావు, కందులపాటి మురళీధర్రావు, అంబటి నాగేంద్ర వరప్రసాద్, మద్దాల అప్పారావు, ఆర్ రంగబాబు, పులకండం మధు, పచ్చా బాబీ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో కల్తీ నెయ్యి కలిసిందని ఆ లడ్డూలు విష ప్రచారం చేసి ప్రజలను తప్పుదావ పట్టించు మరి ఈ రోజున ఆయన పదవిని అడ్డం పెట్టుకుని ప్రజలను తప్పుదావ పట్టిస్తూ నీచమైన పద్ధతులతో ఆయన ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాడు. ఆ భక్తి భావాల్ని, ఆ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. మరి ఇది ముమ్మాటికి కూడా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే తిరుపతి లడ్డు అంటేనే మంచి వెంకటేశ్వర స్వామి దీవెనలు కటాక్షాలు మెండుగా ఉంటాయని ప్రజల నమ్మకం, దేశభక్తుల నమ్మకం, వీళ్ళందరి భక్తులను మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఇది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. అందుకని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మరి తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కోట్లాది మంది ప్రజల మనోభావాల మీద దెబ్బతీసేలాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వ్యాఖ్యానించడం చాలా దారుణమైన విషయం. మరి ప్రజలందరూ తెలుసు, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా అదే వరదల్లో విజయవాడ మునిగిపోతుంటే వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు. అలాగే విజయవాడ మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు. 6 లక్షల కోట్ల రూపాయలకి బేరం జరుగుతుంది. అది దాన్ని డైవర్ట్ చేయడానికి అట్లాగే మీరు ఏదైనా సరే ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చకుండా ఇటువంటి డైవర్స్ రాజకీయాలు చేయడానికి ఈ లడ్డు యొక్క ప్రసాదాన్ని ముందుకు తీసుకొచ్చి మరి ఇటువంటి పుల్లి రాజకీయాలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన అభినందనలు వేసి వాళ్ళని ప్రజల్లో ఆయన్ని కించపరిచేలా చూడటం వ్యవహారం కాదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే ముంగటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుప్పాల వాసవ గారి పిలుపు మేరకు ఈ రోజున మండల కమిటీ తరపున ఇక్కడ రూపక దేవాలయంలో ఈ ప్రత్యేకమైన పూజలు ఈరోజు జరుపుకున్నాము. స్థానిక 14వ వార్డు సత్యనారాయణపేటలో స్వర్ణాంధ్ర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
దీనిలో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్ కిలాడి గంగాభవాని, కిలాడి శ్రీనివాసులు ఉన్నారు. కాగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వర్ణాంధ్ర యూత్ కమిటీ సభ్యులు సేవలందించారు. స్వర్ణాంధ్ర యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు 50 సంవత్సరాలు దిగ్విజయంగా పూజ చేసుకుని నవరాత్రులు రోజు రకంగా పూజ చేసి భారీ ఊరేగింపు చేసి కమిటీ వాళ్ళందరూ కూడా ఇవాళ అన్నదానం కన్నా విందు భోజనంలాగా ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళందరికీ పేరు అభ్యర్థన తెలియజేసుకుంటున్నాను. ఎంచేతంటే ఈ 14 వార్డులో ప్రజలు చిన్న పెద్ద మహిళలందరూ కూడా ఈ గణపతుడు అంటే ఒక నమ్మకం. ఈ గుడికాడికి వచ్చి నమస్కారం పెట్టుకుంటే మన కోరిక తీర్చే గణపతుడిగా ఒక నమ్మకంగా కాబట్టి 50 సంవత్సరాలు ఇంత ఘనంగా చేసినందుకు సొంతం కమిటీ అభినందన తెలియజేసుకుంటూ ఆ కమిటీ వెనకాల మేము ఉంటూ అన్ని రకాల సహకారం అందిస్తున్న ప్రజలకు అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇంకేదంటే ఈ 14 వార్డు ప్రజలు చిన్న పెద్ద ఆడ అంతా కలిసిమెలిసి ఉండే పేట ఇది. చిన్న కష్టమైన సుఖమైన అంతా కలిసి పిలవగానే అందరూ వచ్చి కార్యక్రమం. ఇంకేదంటే ఈ 14 వార్డులో అన్ని దానాల కన్నా ఇవాళ సుమారు 7,000 8,000తో అన్నదానం చేస్తున్నామంటే మాటలు కాదు. కమిటీ వారు ఎంతో కష్టపడి 1000 ప్రయాసాలు వేసుకుని ఇవాళ అన్నదానం ఏర్పాటు చేశారు. వినాయక చవితి అంటే తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి అని సాటి చెప్పే ఒక కథ. ఫలమైన పత్రమైన పుష్పమైన ఫలమైన ఇవన్నీ కూడా వాతావరణానికి అనుకూలంగా మన పెద్దలు పెట్టినవే. అదేవిధంగా పాలు నీళ్ళ కలిసిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక వినాయక చవితి. అటువంటి వినాయక చవితిని స్వర్ణాంధ్ర యూత్ వారు 50 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఒకటే మాట ఒకే బాటలాగా పాలు నీళ్ళ కలిసిపోయి చక్కగా అందరూ కలిసి ఇంత నిరుగ్గా వేసి నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుడి వారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని. కిలాడి రైస్ మిల్ ఎదురుగా సత్యనారాయణపేటలో గత 50వ వార్షికోత్సవం సందర్భంగా వరసిద్ధి వినాయక మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మరి 9 రాత్రులు కూడా మనం నవరాత్రులు పూజ చేసి ఊరేం చేసిన తర్వాత మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంతో ఈ గణేష్ విగ్రహం పూజ మనకి పూర్తవుతుంది. దాని తనంతరమే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం. మరి ఈ యొక్క కార్యక్రమంలోనే అందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని, ఆయుధాగ్యాలు ఉండాలని చెప్పి అందరింట్లో కూడా భగవంతుడు అష్టాదశాలు ఇవ్వాలని చెప్పి మనసా వాస కోరుకుంటూ మేనరిక వివాహాల వల్లనే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందని భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య తెలిపారు. ఆయన శనివారం కొండ్రుపోల్లోని దివ్యాంగుల పిల్లలకు ఇంటి వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గొర్ల కృష్ణవేణి మహేష్ దంపతులు మేనరిక వివాహాలు. పుట్టిన 2 బిడ్డలు కూడా అంగవైకల్యం ఉన్నవారే. వారికి సమగ్ర సర్వశిక్ష అభియాన్ ద్వారా వారి 2 పిల్లలకు ఇంటికొచ్చి ఫిజియోథెరపీ చేయడం, స్పెషల్ అలవెన్స్, పిల్లలకు వారం రోజుల్లో ఏమి నేర్పాలో వారి పేరెంట్స్కు తెలియజేస్తున్నారు. వారు బాలయేశ్వరయ్యను అభినందించారు. స్థానిక 31వ వార్డులో శ్రీ వరసిద్ధి గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా లయన్స్ ప్రతినిధులు గట్టి మాణిక్యాలరావు, పేరిచెర్ల మురళీకృష్ణరాజులు హాజరై ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. పరిస్థితి వినాయక స్వామి మీ అందరూ ఈ సనాతన ధర్మం కాపాడడంలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నటువంటి ఈ కడకట్ల ప్రాంతం, అలాగే మన గొల్లగూడెం ప్రాంతం, మర్రిచెట్టు ప్రాంతం, గోగులమ్మ యూత్, అలాగే మరి ఈ దేశ రక్షణ కోసం శ్రమిస్తున్నట్టు మా లైన్ సతీష్ గారు, మరి ఎంతోమంది మిత్రులు, ఆత్మీయులు, బంధువులు ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వీరందరూ కూడా 37 సంవత్సరాల నుంచి మరి చక్కగా ఎంతో ఐక్యతతో చేయడం, దాంతోపాటుగా మరి ఎంతోమందికి సహాయ సేకరణలు అందించడం చాలా ముదావం. మరి ఇటువంటి పుణ్య కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఏదో ఒక సంవత్సరంలోనే కాకుండా నిరంతరం కూడా ఈ ప్రాంతంలో
అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి మురళీకృష్ణరాజు గారు కానీ నేను కానీ మా ఇక్కడ టీం మేమందరం కూడా ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి చక్కని సేవలు అందించాలని, అలాగే ఇటువంటి చక్కని కార్యక్రమంలో ఇవాళ అన్నదానం చూస్తే కనుక మరి చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. మరి అంత అద్భుతంగా చక్కగా మంచి వంటకాలతో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కమిటీ వారికి నా పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 37 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున భారీ అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ అన్న సంరాధనకి మరి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల నుంచి అనేక మంది భక్తులు రావడం జరిగింది. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయ కమిటీ, ఈ ఏదైతే నవరాత్రి కమిటీ ఉందో వారందరూ కూడా వారికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దైవం ఎక్కడైతే పూజలు అందుకుంటుందో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని మన పూర్వం నుండి కూడా ఈ గణపతి నవరాత్రులు సహపంక్తి భోజనాలతో ఈ ప్రాంతంలో అందరూ కులమతాలకు అతీతంగా ఈ గణపతి నవరాత్రులు వేడుకల్ని మరి ఇంత భారీగా చేయడం, దానికి సహకరిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాతలందరికీ కూడా ఈ కమిటీ తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి ఇంతటి పండుగని ఈ మర్రిషెడ్ సెంటర్లో మనం జరుపుకుంటున్నామంటే దానికి కారణం కమిటీ వారి కష్టం, భక్తుల సహకారం. ఇలాంటి పండుగలు ఇక్కడ ఎన్నో చేసుకోవాలని కమిటీ వారు కూడా ఒక నెల ముందుగానే ఏమేం కావాలనేది అన్నీ సమకూర్చుకుని రేత్రనగా పొగురనగా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. సంవత్సరం అభివృద్ధి పెంచుతున్నారు. అలాగే అభివృద్ధి ఇంకా పెంచాలని, అలాగే ఈ సెంటర్లో కూడా ఒక వినాయకుడి గుడి కట్టాలని, దాని కొరకు పరమేశ్వరుడు కమిటీ వారికి అంతటి శక్తిని అంతటి ఓపికని ఇవ్వాలని, భక్తుల సహకారం కూడా ఎంతో కావాలని, అలాగే ఈ సెంటర్లో పెద్దల సహకారం కూడా కావాలని కోరుకుంటూ అందరికీ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, కమిటీ కురవాళ్ళు వాళ్ళ వృత్తి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని, ఇంకా అభివృద్ధి పెంచాలని కోరుకుంటూ పడాల వృద్ధాశ్రమంలో దాతల నిర్వహణతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తోరాటి అనసూయ సదేశ్వరరావుల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం జరిగింది. వారి కుమార్తె సింగళూరి వెంకట సత్యవతి, వెంకట నాగప్రసాదరావుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలకు ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మా అత్తయ్య గారు, మావయ్య గారు, తోరాటి అనసూయ గారు, తోరాటి సర్వేశ్వర గారు 4వ వర్గం సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం పురమాయించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పుట్టినరోజులు కానీ, పద్ధతులు కానీ ఇటువంటివి చేసి వృద్ధుల్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శిలారి సత్య వెంకట శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా వారి సతీమణి సింధు, మౌనిక, నిహాన్, శ్రీనిక్ కుటుంబ సభ్యులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఉదయం నుంచి కూడా పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి అన్నదానం సలారి సత్య వెంకట శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ శిలారి సత్య వెంకట శ్రీనివాసు, శ్రీమతి సింధు మౌనిక దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే స్వామివారికి ఉదయం ప్రసాదం కూడా ఈ దంపతులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దంపతులకి శ్రీ వెంకటేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు నిండుగా ఉండాలని భక్తుల తరపున, అలాగే ఈ శ్రీనివాస రామాలయం కమిటీ తరపున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు ఎవరైనా సహకరించే దాతలు ఎవరైనా ఉంటే, పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, అలాగే పెద్దల కార్యక్రమాలకు కానీ ఎవరైనా అన్నదానం చేసుకునే భక్తులు ఎవరైనా ఉంటే 2 వారాల ముందుగా కమిటీ వారికి తెలియజేసి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి నెల కూడా ఈ యొక్క శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు సేకరించడం జరుగుతుంది. ప్రతి నెల అంటే నెలవారీ చందా కింద 100 రూపాయలు కానీ 200 కానీ మీ శక్తి కొలది ఎంతైనా ఇవ్వచ్చు. ఇస్తే ఆ డోనర్స్ లేని వారంలో భక్తుల పేరు మీద ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. వల్లి మోహన యువజన సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ఉండ్రాజవరపు భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పటాన్వల్లి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎడవల్లి సుబ్బరాజు వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మధు ఆధ్వర్యంలో పేద మహిళలకు ఒక్కొక్కరికి 20 కేజీలు బియ్యం, ఆయిల్ ప్యాకెట్స్, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. అడప తిలక్, జి మోహన్, ఎం రాంబాబు, హరీష్, సునీత, దానయ్య, దినేష్, రంగారావు, సత్యనారాయణ, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, శ్రీరామ్, మూర్తి, శ్రీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. వల్లి మోహన్ యువజన సేవా సమితి
శ్రీ పఠాన్ వల్లి గారి ఆధ్వర్యంలో ఈరోజు కీర్తిశేషులు ఎడవల్లి సుబ్బరాజు గారు అనగా మా నాన్నగారి 4వ వర్ధంతి సందర్భంగా ఈనాడు నలుగురు పేద వృద్ధ మహిళలకు సహాయార్థం పఠాన్ వల్లి గారు, అలాగే గొల్లేరు మోహన్ గారు, అడపా తిలక్ గారు తదితరులు, కొండరాజవరపు భాస్కర్రావు గారు తదితరుల ఆధ్వర్యంలో ఈనాడు వృద్ధ మహిళలకు బియ్యం, కూరగాయలు, అలాగే పళ్ళు, వంట నూనె ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈనాడు కీర్తిశేషులు ఎడవల్లి సుబ్బరాజు గారు అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎన్నో చక్కని ప్రదర్శనలు చేసి ఎన్నెన్నో ప్రముఖమైనటువంటి వ్యక్తులతోటి మంచి మంచి అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి. వారు ఇప్పటికీ కాలం చేసి 4 సంవత్సరాలైంది. వారి పేరు మీద పఠాన్ వల్లి గారి ఆధ్వర్యంలో వల్లి మోహన్ యువజన సేవా సమితి మిత్రబృందం చేత ఈనాడు 4 వృద్ధ మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా సహాయకార్థం బియ్యం ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. వల్లి మోహన్ యువజన సేవా సమితి నెలవారీ కార్యక్రమంలో భాగంగా మన ఎడవల్లి మధు గారి తండ్రి ఎడవల్లి సుబ్బరాజు గారు 4వ వర్ధంతి సందర్భంగా వృద్ధ మహిళలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇంకా మంచి ఆదరణ కలిగి 4 దాతలు సహకరించి మమ్మల్ని కొంచెం ముందుండి నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా కార్యక్రమ బృందంలో అయినటువంటి మధు గారు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఎడవల్లి సుబ్బరాజు గారు రంగస్థల కళాకారులకి మంచి పేరు తెచ్చినటువంటి మంచి ప్రముఖమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఎడవల్లి సుబ్బరాజు గారు ఈరోజు 4వ వర్ధంతి కార్యక్రమం నిమిత్తంగా మా కార్యక్రమ బృందమైనటువంటి మధు గారు అప్పటికప్పుడు అనుకున్న రీతిగా మాకు ఒక 4 వృద్ధ మహిళలకు అదే మీరు ఇస్తున్న సంస్థ ద్వారా మీరు ఏ కార్యక్రమం అయితే జరుగుతుందో అదే కార్యక్రమం నేను పాలు పంచుకుంటానండి, మా నాన్నగారి పేరు మీద ఇలా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి రాత్రికి అప్పటికప్పుడు అనుకోకుండా జరిగినటువంటి కార్యక్రమానికి ఆయన ఆయిల్ ప్యాకెట్స్, రైస్, అలాగే ఒక 5 యాపిల్స్ కూడా ఇచ్చారండి. 4వ వర్ధంతి చేయించుకున్నటువంటి ఎడవల్లి సుబ్బరాజు గారికి ఆత్మశాంతి, ఆయన ఎక్కడున్నా సరే ఆత్మశాంతి కలగాలని మా వల్లి మోహన్ యువజన సేవా సమితి ద్వారా వారికి వర్ధంతి తెలియజేసుకుంటున్నాం. స్థానిక శ్రీ వాసవి జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూనియర్ విద్యార్థులకు సీనియర్స్ సాదరంగా ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా పవన్ కుమార్ హాజరవ్వగా అతిథులుగా కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, వైస్ చైర్మన్ కె సూర్యనారాయణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ, ట్రెజరర్ ఎస్ నారాయణమూర్తి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విఎస్ఎన్ శ్రీనివాసులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కోట్లాది హిందువులకు సంబంధించి తిరుపతి లడ్డు వివాదంపై ప్రధాని మోడీ స్పందించాలని ఆర్ఎస్ఎస్ పరివార సంస్థ నాయకుడు ఆర్కే హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈ వివాదంపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా విచారణ చేయించాలని ఒక ప్రకటనలో కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.